హలో అండి, క్యాప్సికమ్ తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా. క్యాప్సికమ్ని చాలా ఇష్టంగా వదిలిపెట్టకుండా తినేలాగా ఈరోజు రెసిపీని చూద్దాం. దీనికోసం క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కావాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకుని వాటిని బాగా కుక్ చేసుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత 2 కప్పులు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. క్యాప్సికమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ పుదీనా ఉంది, అది వేసి కలుపుకొని దించేసుకున్నాను. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి.